హాయ్ అండి. ఒక్క జాలి గడ్డి ఉంటే చాలు ఎన్ని కేజీల పువ్వులైనా ఈజీగా కట్టొచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మార్కెట్ నుంచి టమాటాలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. టమాటాలు తెచ్చుకున్నప్పుడు మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం, క్యారీ బ్యాగ్లో పెట్టేసి. అలా పెట్టడం వల్ల క్యారీ బ్యాగ్లో వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో అయితే ఈ విధంగా మనం టమాటాలు అసలు పెట్టకూడదండి. ఈ విధంగా బయట ఉంచుకున్న ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా తొడుముల దగ్గర కొద్దిగా ఆయిల్ అప్లై చేసేస్తే మనకి టమాటాలు 2 డేస్ అయినా 3 డేస్ అయినా పాడవకుండా అలానే ఉంటాయండి. ట్రై చేయండి. సో ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. పువ్వులు కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలా అస్తమానం చిక్కులు పడిపోతూ ఉంటుంది దారం. ఇలా కట్టాలన్నా కూడా మనకి ఇసుకొచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా పువ్వులు తీసుకొని మనం కట్టేటప్పుడు ఇలా దారాన్ని తీసుకొని కడుతూ ఉంటాం కదండి, చిక్కులు పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఒక హోల్స్ ఉన్న గేటుని తీసుకొని ఆ హోల్స్ ఉన్న గేట్లోకి ఇలా దారాన్ని పెట్టేసి దారం ఈ విధంగా అడుగుని పెట్టేసి ఇలా ఎన్ని కేజీల పువ్వులైనా మనం ఈజీగా కట్టేయచ్చండి. సో అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఈ విధంగా పువ్వులు కట్టేటప్పుడు చిక్కులు పడకుండా ఉండాలంటే ఇలా హోల్స్ ఉన్న గేట్ని ఒకటి తీసుకొని ఆ హోల్స్లో నుంచి దారాన్ని కింద వైపుకి పెట్టేసి ఇలా మనం ఎన్ని కేజీల పువ్వులైనా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా కట్టేయచ్చండి. సో ఈ ఐడియా మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి మరి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో చాలామంది కమెంట్ చేస్తున్నారండి మీ టిప్స్ చాలా బాగున్నాయని. సో అందరికీ కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ విధంగా మనం పూలు కట్టేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా హోల్స్ ఉన్న గేట్లో నుంచి దారాన్ని కిందకి పెట్టేసి ఈ విధంగా చిక్కులు పడకుండా ఎన్ని కేజీల పువ్వులైనా ఈజీగా కట్టేసుకోవచ్చండి ఒకరి హెల్ప్ లేకుండా. సో ఇలా మనకి ఎటువంటి ఇసుగుదల కూడా ఉండదు. ఎన్ని పువ్వులైనా మనం ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే దారాలు చిక్కుడు పడుతుంటే మనకి కట్టడానికి కూడా ఇంట్రెస్ట్ రాదనమాట. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా హోల్స్ ఉన్న గేట్లో నుంచి దారాన్ని కిందగా పెట్టేసి ఈ విధంగా ఎన్ని కేజీల పూలైనా ఈజీగా కట్టేయచ్చు. ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.